ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు కొత్త టర్న్ తీసుకుంది. లవ్ జిహాద్ కోణంలో విచారణ చేయాలని రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సౌజన్య లేఖలో నిందితుడు సాదిక్ తో పరిచయం, మతపరమైన అంశాలు, వేధింపులు ఉండడం సంచలనంగా మారింది. దీంతో నూకరాజు కుటుంబం మృతికి దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సాదిక్ గత చరిత్ర, సంబంధాలపై విచారణ జరపాలని కోరుతున్నారు. మరోవైపు సాదిక్ కోర్టు సెప్టెంబర్ 3 వరకు రిమాండ్ విధించడంతో కాకినాడ సబ్ జైలుకు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. థ్యాంక్ యూ విద్య. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య రకరకాల రాజకీయ కోణాలు చూస్తుంది. దీనిలో భాగంగానే ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వచ్చేసరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల రక్షణ లేదంటూ వైఎస్ఆర్సీపీ చెప్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సోమవీర్రాజు గారు నిన్న దీంట్లో లవ్ జిహాద్ ఉంది, ఖచ్చితంగా హిందువుల కుటుంబాలను, హిందువుల మహిళలను విధించాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపడుతుందని చెప్పి సోమవీర్రాజు గారు ఆరోపించారు. దీనికి సంబంధించి ఇంచుమించుగా కేవలం ఒక వ్యక్తి అయితే ఇంత ధైర్యంగా చేయలేడు. దీని వెనక ముఠా ఉంది. ఖచ్చితంగా ముస్లిం కుటుంబం మొత్తం కూడా ఇస్లాంలోకి మారాలని చెప్పి ఒత్తిడిని తెచ్చిన నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికీ నూకరాజు కుటుంబం చెందిన ఆస్తిని కూడా షాదిక్ కొంతవరకు స్వాధీనం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మిగిలిన ఆస్తి కూడా రాయాలని చెప్పి, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న బంధవ్యాలన్నీ కూడా బయటపెడతానని చెప్పి ఆరోపణలు చేశారు. అందు గురించి ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే షాదిక్ సంఘటన జరిగిన తర్వాత ఉదయం 10:30 నుంచి 6 రోజుల పాటు పోలీసులకు అందజేయకుండా రకరకాల రాష్ట్రాలు తిరుగుతున్నాడంటే ఎవరో ఒకరి సహాయం ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ముస్లింస్ దీని వెనక లవ్ జిహాద్ ఉంది. కుటుంబాన్ని నాశనం చేశారు. గతంలో అంటే ఇప్పుడు నిజంగా చేస్తున్నప్పుడైతే బంగ్లాదేశ్ లోను, పాకిస్తాన్ లోను భారతీయులకు రక్షణ లేదు, హిందువులకు రక్షణ లేదనుకున్నాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయింది, హిందూ కుటుంబాల రక్షణ లేకుండా పోయిందని చెప్పి సోమవీర్రాజు గారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా జిమ్లు కావచ్చు, పబ్లు కావచ్చు, లేకపోతే షాపింగ్ మాల్స్ లో ఉన్న హిందూ మహిళలను, హిందూ బాలికలను వీళ్ళందరూ కూడా ట్రాప్ చేసి ఖచ్చితంగా ఇస్లాంలోకి మారాలి, లేకపోతే వాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకుని రకరకాలమైన తెగింపులకు పాల్పడుతారని చెప్పి ఆరోపించారు. అయితే మరోవైపు వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అర్ధరాత్రి మహిళలు తిరగడం వేరు, కేవలం కనీసం పట్టపగలు కూడా మహిళలు క్షేమంగా తిరగలేని పరిస్థితి అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా విచారణ జరిపితే సాదిక్ వెనక పెద్ద ముఠా ఉంది, పెద్ద కుట్ర జరుగుతుంది. గ్రామాల వారికి చూసుకుంటే ఇంచుమించుగా ఇటీవల కాలంలో ఇటువంటి మరణాలు ఇస్లాంలోకి మారాలని చెప్పి, లేకపోతే కుటుంబాలను విధించడం, లేకపోతే ఆర్థికంగా సహాయం చేసి ఆ కుటుంబాలతో మరింత వడ్డీలు రూపంగా పెట్టి తర్వాత వాళ్ళు రకరకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి వాళ్ళని మత మార్పులు జరిగే విధంగా కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి అటు ఇంటెలిజెన్స్ బ్యూరో ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ జరపాలి. ఏపీ పోలీస్ కూడా దీన్ని అంటే కేవలం ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యగా కాకుండానే ఇటువంటి సంఘటనలు ఇంకా ఎక్కడ జరుగుతున్నాయా లేదా అనే విషయంపై ఇంటెలిజెన్స్ బ్యూరో దర్యాప్తు జరిగితే కనుక మరికొన్ని సంఘటనలు అంటే ఇటువంటి చేయి దాటిపోయిన తర్వాత పరిస్థితిని మనం చూసుకోవడం కంటే ముందుగా మేల్కొంటే భవిష్యత్తులో ఇటువంటి మరణాలు అంటే లవ్ జిహాద్ కానీ, ఇస్లాంలోకి మారాలని కానీ రకరకాల ఇటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి భారతీయ జనతా పార్టీ చాలా బలంగా డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా అంటే ప్రజెంట్ చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా మా ప్రభుత్వం మీద కూడా ఈ ఒత్తిడి ఉంది. దీన్ని ఆ దిశగా భారతీయ జనతా పార్టీ మాత్రం ఖచ్చితంగా లవ్ జిహాద్, ఇస్లాం మతంలోకి మారాలి, మత మార్పులు భారీగా జరగాలి అంటే ఈ రకంగా కూడా ఆరోపణలు చేస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు దాకా కూడా ఈ విషయంపై నిన్న సోమవీర్రాజు అయితే చాలా భారీ ఆరోపణ చేశారు. సొంత పార్టీ నేత కూటమి నేతలు కూడా హోంమంత్రి అనిత గానీ, డీజీపీ గానీ, హరీష్ గుప్తా గానీ ఇప్పుడు దాకా ఎటువంటి కామెంట్లు చేయకపోవడం, ఆ దిశగా హరీష్ ఇప్పుడు షాదిక్ ఏకంగా 5 రోజుల పాటు పోలీసులు కళ్ళు కప్పి రకరకాల ప్రాంతాల్లో ఉన్నాడంటే రాజేష్, సాదిక్ వల్ల దాదాపు 10-15 కుటుంబాలు ఇంకా సఫర్ అవుతున్నాయని తెలుస్తోంది. మరి ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా బయటకు వచ్చి అతని మీద కంప్లైంట్ చేశారా? ప్రస్తుతానికి మాత్రం మీరు చెప్పిన మాట వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా అయితే షాదిక్ ని మీరట్ లో స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ కోర్టులో సబ్మిట్ చేసి ట్రాన్సిస్ట్ వారెంట్ మీద కాకినాడ తీసుకొచ్చారు. నిన్న కోర్టులో హాజరుపరిస్తే సెప్టెంబర్ 3 వరకు కూడా రిమాండ్ విధించింది. అయితే దీనికి సంబంధించి పూర్వపరాలు షాదిక్ ఒకడే ఉన్నాడా, దీని వెనక కుట్ర ఉందా, లేకపోతే పాక్ దేశానికి సంబంధించి కానీ, బంగ్లాదేశ్ సంబంధించి కానీ వాళ్ళ కుట్ర జరుపుతారనే విషయం తెలాలంటే షాదిక్ ను కస్టడీలోకి తీసుకోవాలి. ఈ విషయంపై కూడా కాకినాడ పోలీసులు కోర్టుకి సమన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా షాదిక్ ను మాకు వారం రోజుల పాటు
పోలీస్ కస్టడీకి ఇస్తే కనుక ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు కావచ్చు, లేకపోతే షాదిక్ వెనకాల ఎవరున్నారు, ఇన్ని రోజుల పాటు ఉన్నాడంటే ఎలా తప్పించుకున్నాడు. ముఖ్యంగా ఇతను ఈ 5 రోజుల పాటు కూడా ఎక్కడ ఫోన్ పే గానీ, అతని సెల్ ఫోన్ మొబైల్ గానీ ఎటువంటి లావాదేవీలు లేకుండా ఆ కాలం గడిపాడంటే, 5 రోజుల పాటు ఉన్నాడంటే ఖచ్చితంగా అతని ఒక్కడి వల్లే కాదు, దీని వెనకాల పెద్ద ముఠా ఉంది. ఆ ముఠా అంతా కూడా రట్టు ఛేదించాలంటే కనుక షాదిక్ ను పోలీస్ కస్టడీలోకి ఇవ్వాలి. అలాగే ఈ విషయంలో అంటే షాదిక్ చేస్తున్న బెదిరింపులు కావచ్చు, అతను చేసిన నేరాలు కావచ్చు, సౌజన్య ఆత్మహత్య లేఖలో చాలా స్పష్టంగా తెలిపింది. నన్ను, నా కుటుంబాన్ని వేధించాడు. నేను చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టాం. అయితే నా కొడుకుని రైఫిల్ షూటింగ్ సెంటర్ జాయిన్ చేస్తే అక్కడ నా కొడుకు దగ్గరయ్యాడు. నా కొడుకుని బుట్టలో వేసుకుని నా కుటుంబంలో ఉన్న విషయాలను రైట్. తెలుసుకుని నన్ను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఈ రకంగా ఖచ్చితంగా మాత్రం దీని వెనక లవ్ జిహాద్ ఉందనేది భారతీయ జనతా పార్టీ చాలా బలంగా చెప్తుంది. మిగతా పార్టీ నేతలు కూడా అంటే కేవలం ఇదో ఆత్మహత్యగానో లేకపోతే హత్యగానో క్రియేట్ చేయొద్దు. ఆ దిశగా దర్యాప్తు జరపాలి. ఇటువంటి ఇంకా షాదిక్ లాంటి వ్యక్తులు భారతదేశంలో గానీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఉన్నారా లేదా అనే విషయంపై చర్చ జరపాలని చెప్తారు బీజేపీ. థ్యాంక్ యూ రాజేష్.